ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడ్ల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచుటును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని కిందవాడవుగా ఉండవు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల నీ ఈ శాపవశములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, ఆవులను, నీ గొర్రె మేకలను మందలను శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటి విషయంలోను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశము నిత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గంలో వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారమగును. వాటిని బెదిరించువాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు వంటి చేతను, భూమి వ్యాధుల చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించుటకు నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదువు. నిన్ను తప్పించువాడొకడును లేకపోవును. స్త్రీని ప్రదానము చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని వానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుటి నుండి బలాత్కారం చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులను ఇయ్యబడవు. నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు. నీ కుమారులను కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదువు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి
చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాకపోవును. నీ వెరుగని జనమును, నీ పొలము పంటను, నీ కష్టార్జితము అంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందదువు. నీ కన్నుల ఎదుట జరుగు దాన్ని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నన్నెత్తు వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించుచును. యెహోవా నిన్నును నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదువు. యెహోవా నిన్ను చెదరగొట్టే చోటి ప్రజలలో విస్మయమునకు సామెతలకు నిందకు నీవు హేతువైందువు. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఎలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువు కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఎలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో నుండును గాని తైలంతో తలను అంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్దకు ఉండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను. నీ మధ్యనున్న నీ పరదేశి నీ కంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోవుదువు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా ఉందువు. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను చూచనుగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు కాలేదు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రము హీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించును. నీ దేవుడకు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు. నీ శత్రువులకు దాసుడు వగుదువు. వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. యెహోవా దూరమయ్యున్న బూది గంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. నిన్ను నశింపచేయు వరకు నీ పశువులను నీ ఫలములను వారు తినివేయుదురు. నిన్ను నశింపచేయు వరకు ధాన్యమే గాని ద్రాక్షరసమే గాని తైలమునే కాని పశువుల మందల్లోనే కాని యెహోవా మందలనేగా నీ గొర్రె మేక మందలనే గాని నీకు నిలువనీయడు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారముల గల నీ కోటలు పడు వరకును నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్య ఎడలను తాను చంపగా విడుచుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవనికిని పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మును ఇరుకుపరుచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలిన దేదియు ఉండదు. నీ గ్రామముల్లో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరుచుటకును ముట్టడి వేయుట వలనను ఏమియు లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును
ఆయన కలుగు చేయను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రములలో విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపచేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును. కనుక నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించుచున్న దేశంలో నిన్ను పెళ్లగింపబడవు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివేనైన అన్య దేవతలను పూజింతురు. నీ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగు చేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీవు రేయింబగలు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమొగునా అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమొగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొను వారందురును కానీ మిమ్మును కొనువాడొక్కడైనను ఉండడు. ఆమేన్.